బ్రేకింగ్ న్యూస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను ఈ నెల 10న సుప్రీంకోర్టు విచారించనుంది. ఇవాళ కేటీఆర్ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు గతంలో దాఖలైన పిటిషన్తో పాటు విచారించాలని నిర్ణయించింది. దీంతో ఈ నెల 10న ఈ కేసుపై విచారణ జరగనుంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మరో అడుగు బీఆర్ఎస్ ముందుకు వేసిందని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా న్యాయ పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. గత వారం దాఖలు చేసిన పిటిషన్, అంతకుముందు దాఖలు చేసిన పిటిషన్ కూడా ఈరోజు విచారణకు వచ్చాయి. ముందుగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత మరో 7 ఎమ్మెల్యేలు, పార్టీ మారిన 7 ఎమ్మెల్యేల పై కూడా వేరుగా పిటిషన్ వేసింది. ఈ సందర్భంగా రెండు పిటిషన్లను కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈరోజు తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ పరంగా చూసుకుంటే గతంలో అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాల్లో తీర్పులను బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పరిశీలించింది. రాజ్యాంగ నిపుణులతో ఇందుకు సంబంధించి పూర్తి చర్చలు జరిపింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందన్న ఒక ధీమాను బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. ఇటీవల గత వారం 10 రోజుల క్రితం జరిగిన బహిరంగ సభలో కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఈ ఏడాది ఖచ్చితంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని, ఎన్నికలు ఎదుర్కొంది కార్యకర్తలు సిద్ధం కావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపునిచ్చారు. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు రెండు పిటిషన్లను కలిపి విచారించాలని నిర్ణయించడంతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారు, తదుపరి చర్యలు అంటే న్యాయపరంగా ఎలాంటి చర్యలు ఉంటాయన్న ఒక ఆసక్తి మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో మొదలైందని చెప్పుకోవచ్చు. గతంలో ఇందుకు సంబంధించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అంటే మహారాష్ట్ర కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఉటంకించిన తీర్పులను సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా ప్రస్తావించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు ఎంత సమయం తీసుకుంటారో స్పీకర్ వెల్లడించాలన్న ఒక సూచనను సుప్రీంకోర్టు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ 2 పిటిషన్లను కలిపి 10వ తేదీ నుంచి విచారణ మొదలు పెడితే ఈ విచారణలో ముందడుగు ఖచ్చితంగా ఉంటుందని, పార్టీకి అనుకూలంగానే పార్టీ ఊహించిన విధంగానే ఉప ఎన్నికలు ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో వస్తాయన్న ఒక ధీమాను బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. హరీష, శ్రీకాంత్, అంటే మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ పిటిషన్లో అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నట్టు పిటిషన్లో పేర్కొన్నారు? అంటే బీఆర్ఎస్ పార్టీ తరపున గత అసెంబ్లీ ఎన్నికల్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన శాసనసభ్యులు 10 మంది బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ ముందుగా పార్టీ మారిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుల పిటిషన్లను ముందుగా న్యాయస్థానానికి ఆశ్రయించింది. ఆ తర్వాత పార్టీ మారిన మరి 7 ఎమ్మెల్యేలు కాళే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ, సంజయ్, జగిత్యాల సంజయ్ లాంటి ఈ ఎమ్మెల్యేల పై కూడా అనర్హత వేటు వేసేలా సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించి పూర్తి విచారణ చేపట్టేందుకు 2 పిటిషన్లను కలిపి విచారిస్తామని ఈరోజు నిర్ణయాన్ని వెలిపిస్తూనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో ఈ విచారణ మరింత ముమ్మరం అయ్యే అవకాశం ఉంటుందని పార్టీ భావిస్తుంది. ఈ ఏడాదిలోపు ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయన్న ఒక ధీమాను గులాబీ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా పలువురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడ్డ విషయాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. అదే తీర్పులు ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కూడా వర్తిస్తాయని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. హరీష, రైట్, థాంక్యూ శ్రీకాంత్.